శ్రావణ మాసంలో శ్రావణ మాసం పాత్రికేయ మిత్రులతో ఈ విషయాన్ని పాల్పంచుకోవడం జరుగుతుంది. అంటే కేంద్రంలో బీజేపీ బాగా పనిచేస్తుంది, రాష్ట్రంలో చేయట్లేదు అంటారు. మీరేమన్నా కేంద్రంతో ఏమన్నా మీకు సత్సంబంధం ఏమన్నా? నాకు ఆ అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తాను. రాష్ట్రంలో ఎవరు పనిచేయట్లేదో వాళ్ళు పనిచేయట్లేదని చెప్తాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారేమో కానీ రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. అంటే మీరు గతంలో మరి 10 ఏళ్ళు నేనే చెప్పాను ఆ ప్రశ్న. గతంలో 10 ఏళ్ళు ఏం చేశారని అంటే నేను కాదు కదా సీఎం. గతంలో 10 ఏళ్ళు ఎవరు సీఎంగా ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నించండి, వాళ్ళ దగ్గర నుంచి జవాబులు సేకరించండి. అంటే ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నేను ఒక ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు ఉండేటటువంటి ఎంపీలకు కూడా అదే రకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ఎంపీలకు ఎంతవరకు పవర్ ఉంటుంది? ఎంపీ ఏం చేయగలడు రాష్ట్రంలో? బయట ప్రపంచానికి తెలిసేది వేరే, లోపల రీజనల్ పార్టీస్లో జరిగేటటువంటిది వేరే. అవన్నీ బయట చెప్పుకోలేక కుమిలి ఏడవాల్సి వస్తుంది. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా జగన్ పోషించలేకపోతున్నారంటారు. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను ఇది చేయట్లేదు. ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా 5 మంది అయినా ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదికే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? మీకు సపోర్ట్ ఉంది, మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినల్గా ఒక 11 ఉన్నాయి. మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే. మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తీసిపోని విధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో కుమ్మక్కైనటువంటిది ఈ యొక్క రాష్ట్ర బీజేపీ నాయకత్వం. కేంద్ర బీజేపీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో నేను అటు డీజీపీ గారితో కానీ, ఇటు ఈ జిల్లాలో ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగంతో కానీ నేను నా ఎఫర్ట్స్, నేను చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాను. ఈ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఆస్తులన్నింటినీ ఏదైతే సాదిక్ లాక్కున్నాడో, కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని, చివరిగా రియాన్షికి సంబంధించి భవిష్యత్తులో విద్యకు సంబంధించి ఏ ఖర్చు అయినా కూడా మేము భరిస్తాము అన్నటువంటి విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది నిలబెట్టుకుంటామని అనేటటువంటి విషయంతో నేను ముగిస్తా ఉన్నాను. చెప్పుకోవాలి, సాదిక్ పదే బెదిరించేటప్పుడు, జగదీశ్వర్ రెడ్డిని బెదిరించేటప్పుడు కానీ, సౌజన్యను బెదిరించేటప్పుడు కానీ, భాస్కర్ రెడ్డి గారిని బెదిరించేటప్పుడు కానీ, నూకరాజు గారిని బెదిరించేటప్పుడు కానీ, ప్రతి సమయంలో కూడా నాకు ఎస్పీ గారు తెలుసు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గర పనిచేసేటటువంటి 2 పోలీసులు నాకు సహకరిస్తున్నారు. నేను వాళ్ళ సహకారంతో మీ మీద దొంగ కేసులు పెడతాను, మీ కేసులకి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా నేను
క్రియేట్ చేస్తానని పదే పదే బెదిరించినట్లుగా కూడా ఆయన సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇక రియాన్ష్ని ఒక సందర్భంలో జగదీశ్వర్ రెడ్డిని అటు సౌజన్యని బెదిరించేదానికి నేను రియాన్ష్ని టెర్రరిస్టులకి అప్పగిస్తాను అని బెదిరించడం కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 10 నేరాలు కాదు, ఒక 100 నేరాలు కలిపితే ఎవరైతే ఒక వ్యక్తి తయారవుతాడో అటువంటి వ్యక్తి సాదిక్ అనడంలో సందేహమే లేదు అని నేను చాలా విశ్వసనీయతతో చెప్తా ఉన్నా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరేం చేస్తా ఉన్నారు? నేను రాజకీయం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి, అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు ఎందుకు ఈ రకంగా స్పెక్టేటర్స్గా మీరు నిలబడిపోతా ఉన్నారు? ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కటే ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా. ప్రతి కుటుంబం, నేను ఈరోజు ఉదయం ఒక ట్వీట్ పెట్టా. ఆ ట్వీట్లో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆమె దాన్ని ట్రాన్స్లేటెడ్ కాదు, తెలుగునే టైప్ చేసి ఆమె సంతకం పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉంది. కానీ అది బహిర్గతం చేయకూడదు కాబట్టి దాన్ని తెలుగులో టైప్ చేసి దాన్ని పెట్టా, యథాతథంగా పెట్టా, రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టా. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమవుతా ఉంది, అర్థం చేసుకోవచ్చు. అది ఆమె చాలా వివరంగా కూడా రాసింది దాని విషయంలో. ప్రతి కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ముఖ్యంగా హిందూ వివాహిత స్త్రీలు కానీ, హిందూ బాలికలు కానీ ఈ యొక్క మతోన్మాదుల చేతిలో లవ్ జిహాద్ దీంట్లో పడిపోకూడదనని నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీడీపీ నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని, అంటే స్థిరాస్తుల్ని కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ బ్యాంకు లాకర్లు కానీ, ఆమెకు సంబంధించినటువంటి బంగారం కానీ, వాళ్ళ ఇంటి తాళం కానీ, వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్ అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కానీ, ఎస్బీఐలో ఉండేటటువంటి లాకర్ కీస్ కానీ, పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నింటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి, ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా
జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు, పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు. ఆ భూమిని మొత్తాన్ని బ్యాంకు లాకర్స్తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్ష్ రెడ్డి, వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా మతాలను నేను కించపరచట్లేదు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే ఉండాలి. అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అనని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? మీ యొక్క దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా,
ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ లాస్ట్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లు ఉన్నాయి 175 సీట్లకి, మూడింట 2 మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను, అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను. మీకు పరిపాలన చేతకాకుండుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాకుండుంటే ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అన్నటువంటిది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి వదిలిపెట్టండి. ఈ యొక్క టెర్రరిస్టులకి, ఈ యొక్క మత ఉన్మాదులకి, ఈ యొక్క సంఘ వ్యతిరేక శక్తులకి బుద్ధి చెప్పగలిగినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాడంటే అది యోగి ఆదిత్యనాథ్ దాస్ గారే, బీజేపీ ముఖ్యమంత్రి. మీకు చేతగానితనంతో మీరు ఈ రాష్ట్రాన్ని, భావి తరాలని, భావి ఆంధ్రదేశ పౌరుల్ని మీరు ఈ రకంగా ఈ యొక్క దీన్ని ఒక మత రాష్ట్రంగా మార్చాలి అని అంటే మేమేమి చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబు గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరిగితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అటువంటి యాక్షన్ని ఈ విషయంలో కూడా మీరు తీసుకుంటేనే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది నిరూపితమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం, ఇదే ఇన్సిడెంట్ చంద్రబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఇన్సిడెంట్ అటు పాత బస్తీలో హైదరాబాద్లో జరిగితే అదే పిల్లవాడు హిందూ అయ్యుండి ఆ అమ్మాయి ముస్లిం అయితే మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇదే ఇన్సిడెంట్ అరబ్ కంట్రీస్లో జరిగితే షరియా లా ప్రకారం మీరు ఏ శిక్ష విధిస్తారు? మీరు కోరుకుంటున్నారు కదా ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, యూనిఫామ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండాలి, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు కదా. అదే ఈ యొక్క క్రిమినల్ యాక్ట్కి అరబ్ కంట్రీస్లో ఎటువంటి శిక్ష విధిస్తారో అక్కడ విధించే షరియా లా ప్రకారం మీకు కూడా తెలుసు. రాళ్లతో కొట్టైనా చంపుతారు, లేకుంటే పబ్లిక్ ప్లేస్లో 4 రోడ్ల కూడలిలో ఊరిదీస్తారు. అటువంటి శిక్షని మీరు ఎందుకు ఇక్కడ అమలు చేయలేకున్నారు? మీరు నిజంగా మీరు కోరుకుంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ రాజకీయ పార్టీలన్నీ అపోజ్ చేస్తూ ఉన్నాయి.
అది ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కావచ్చు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీ ద్వంద్వ ప్రమాణాలు దేనికి? మీరు ఒక మతానికి ఒక చట్టం, ఇంకొక మతానికి ఒక చట్టం, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం మాట్లాడేటటువంటి ఈ యొక్క సూడో రాజకీయ పక్షాలని, ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటించే రాజకీయ పక్షాలని ప్రజలు నమ్మవద్దు అని నేను కోరుకుంటా ఉన్నా. సాదిక్కే పోలీసులు ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మతం మారాలి అని సౌజన్యం మీద అతను చేసినటువంటి ఒత్తిడి, ముస్లిం సాంప్రదాయాలను పాటించాలని అతను చేసినటువంటి ఒత్తిడి. ఇక మరొక కోణం కూడా చూడాలి. రియాన్ష్ రెడ్డి అనేటటువంటి పిల్లవాడు హిందూ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి అతనికి రైఫల్ షూటింగ్ నేర్పించి, ఆ రైఫల్ షూటింగ్ నేర్పించిన తర్వాత హిందూ మతం పేరుతో రియాన్ష్ రెడ్డిని వాడుకొని తన మతానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఒక టెర్రరిస్ట్గా మార్చాలన్నటువంటి ఉద్దేశం కూడా సాదిక్లో ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆ పిల్లవాడే చెప్తా ఉన్నాడు. స్వయంగా ఆ పిల్లవాడే నాకు చెప్పినటువంటి విషయం. భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గపు గ్రూపుని ఇక్కడ కాకినాడలో పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, నేను పార్టీని విమర్శించట్లేదు, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బీసీ కుటుంబం మొత్తం ఆత్మహత్యకి కారణమైనటువంటి వ్యక్తి ఈ సాదిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠా, 10 మంది ముఠా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. రియాన్ష్ రెడ్డిని ఇతను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డికి తెలిస్తే జగదీశ్వర్ రెడ్డి అతన్ని ఎందుకనని ప్రశ్నిస్తే జగదీశ్వర్ రెడ్డిని కూడా కొట్టినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే సాదిక్ వెనక ఉండేటటువంటి టెర్రరిస్టుల ముఠా, 10 మంది టెర్రరిస్టుల ముఠా, ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ, కుటుంబాలన్నింటినీ ముస్లిమ్స్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగదీశ్వర్ రెడ్డికి సాదిక్కి తగు వచ్చిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డి మీద సాదిక్ అటాక్ చేసిన తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కెనడా నుంచి బాంబేకి ఒక డేంజరస్ కెమికల్ని, స్లో పాయిజన్ తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క సెంటర్ ఏంటది, వెల్నాథ్ సెంటర్లో హైదరాబాద్లో అంతకు ముందే 3 నెలల ముందు స్టార్ట్ చేసి చివరి డేంజరస్ పాయిజనస్ కెమికల్ని వెల్నాథ్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఆ స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆరోగ్యం క్షీణించి జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది.